హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అమ్మాయి గారు. ఈరోజు మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంట్లో అన్ని పనులు చేసుకొని బయట గుమ్మాలు కడుక్కొని ముగ్గు పెట్టుకొని తర్వాత దేవుడికి నైవేద్యం చేశాను. నేనైతే పూజ ఇలా చేసుకున్నాను. యాక్చువల్గా ఎవ్రీడే మేము పూజ చేసుకుంటాము. కాకపోతే ఏంటంటే ఈ మంత్ కార్తీక మాసం కదా, కొంచెం దీపాలు ఎక్కువగా పెట్టానంతే. నా ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు మేము బీచ్కి ఒత్తులు వదలడానికని వెళ్తున్నాను. అదిప్పుడు మీరు కూడా చూసేయండి. చూసారా, టైం 5 అవుతుంది. వచ్చేసారు జనమంతా. మనం ఇప్పుడు వెళ్ళకపోతే సన్ వచ్చేస్తుంది. ఫాస్ట్గా వెళ్ళి మనం కూడా పూజ చేసుకోవాలి. ఇక్కడ హరే కృష్ణ భజన కూడా చేస్తున్నారు చూడండి. ఒక 4-5 మెంబర్స్ కలిపి ఇంటి దగ్గర నుంచి తులసమ్మని తెచ్చుకొని తులసమ్మకు పూజ చేసిన తర్వాత ఒత్తులు వదులుతున్నారు. నేనైతే ఎప్పుడూ అలా చేయలేదు కాబట్టి నేను నార్మల్గా గౌరమ్మని చేసుకొని పసుపుతో విఘ్నేశ్వరుని చేసుకొని ఇలా నా పూజ చేసుకున్నాను. ఆ పూజ అయిపోయిన తర్వాత అరటి జోడులో ఇలా ఒత్తులు పెట్టి ఒత్తులు వెలిగించిన తర్వాత ఇలా వదిలేసాను అనమాట. ధర్మకోల్ షీట పక్కన ఉంటే నేను నా ఫ్రెండ్ ఇందులో పెట్టి ఈజీగా మంచిగా వెళ్తాయి కదా అని చెప్పి అలా వదిలాము. సన్ వచ్చేసింది. ఇంకా మన పూజ అయిపోయింది, ఒత్తులు వదలడం అయిపోయింది, మొక్కుకోవడం అయిపోయింది, అన్నీ అయిపోయాయి. ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో ఇలా జరుగుతాయి అన్నమాట. ఎవరైనా తెలియని వారు ఉంటే తెలుసుకోండి. ఇంతటితో వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.